కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వరుడు కొలువైన క్షేత్రం తిరుమల. ఈ తిరుమలలో ప్రతి ఒక్క అంశం కోటాను కోట్ల హిందువుల మనోభావాలకి సంబంధించి ముడిపడి ఉంటున్న అంశాలుగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే స్వామివారికి వచ్చే తిరుమలకు వచ్చే ప్రతి భక్తుడు ఓ సెంటిమెంట్ గా భావిస్తారు. తిరుమలలో ఏదైనా చిన్న సంఘటన జరిగితే అది ఖచ్చితంగా ప్రతి ఒక్క భక్తుడి మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉంటాయని కూడా గతం నుంచే చాలా మంది చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ వస్తుంది. అయితే ఇది మొత్తం భక్తులకు సంబంధించిన ముడిపడి అంశంగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే స్వామివారిని ఆరాధ్యంగా తమ ఆరాధ్య దైవంగా కొలిచేవారు కోట్లలోనే ఉన్నారని చెప్పుకోవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా కూడా తిరుమలకు రోజుకి 1,00,000 వరకు భక్తులు తిరుమలకు చేరుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తూ వస్తుంది. ఈ నేపథ్యంలోనే తిరుమలలో అనేక మార్లు విమర్శలు, అలాగే స్వామివారి ప్రసాదాల పైన కావచ్చు, లడ్డు ప్రసాదం పైన కావచ్చు, ఇతర అంశాల పైన కావచ్చు అనేక విమర్శలు చేయడం, మళ్ళా విమర్శలు తప్పని టీటీడీ ఎత్తి చూపడం వంటివి తరచూ జరిగే అంశాలే అయినప్పటికీ ప్రతిసారి ఈ అంశాలు మాత్రం సోషల్ మీడియాలో పూర్తి స్థాయిలో వైరల్ అవుతున్న పరిస్థితి కనిపిస్తూ వస్తుంది. అయితే నిరాధారమైన ఆరోపణలు మాత్రం సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం అవుతున్న పరిస్థితి అయితే ప్రస్తుతం మనకి కనిపిస్తూ వస్తుంది. ఎందుకంటే గతంలో లడ్డు ప్రసాదం నాణ్యత పైన కావచ్చు, బరువు పైన కావచ్చు, ఇతర అంశాల పైన కావచ్చు సోషల్ మీడియాలో పూర్తి స్థాయిలో వైరల్ అయిన పరిస్థితి, అనంతరం దీన్ని పూర్తి స్థాయిలో టీటీడీ ఖండించిన పరిస్థితి కూడా ఉంది. అయితే మొత్తం మీద భక్తుల మనోభావాలు దృష్టిలో ఉంచుకొని సోషల్ మీడియాలో పోస్టులు చేసేటప్పుడు ఖచ్చితంగా ఇవన్నీ గుర్తు పెట్టుకునే పోస్ట్ చేయాలి. ఒక చిన్న సెన్సిటివ్ అంశాన్ని ఎందుకు ఇంత వైరల్ చేస్తున్నారో అంశాన్ని కూడా సోషల్ మీడియాలోని కొంతమంది గుర్తు చేసుకోవాలని కూడా టీటీడీ కోరుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే మొత్తానికి గత వారం రోజులుగా తిరుమలలో కొంతమంది అన్యమతస్థులకి లడ్డు తయారీ విధానాన్ని అప్పజెప్పారంటూ కూడా సోషల్ మీడియాలో విస్తృత స్థాయిలో ప్రచారం అయితే సాగుతూ వస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ వస్తుంది. ఎందుకంటే తిరుమలలో ఇప్పటి వరకు ఎలాంటి అన్యమతస్థులకు లడ్డు బూందీ పోట్లో కావచ్చు, ఇతర ప్రదేశాల్లో కావచ్చు ఎక్కడ విధులు నిర్వహించిన పరిస్థితి లేదు. ఎందుకంటే స్వామివారికి నైవేద్యంగా సమర్పించే లడ్డు ప్రసాదం తయారీలో ఖచ్చితంగా వైష్ణవ బ్రాహ్మణుల్లో ఉంటారు. వారి చేత మాత్రమే లడ్డు తయారీ అయితే అవుతూ ఉంటుంది. వీళ్ళంతా బూందీ పోటు కార్మికులుగా కూడా పనిచేస్తారు. వీరందరూ ప్రత్యేకించి ఒక నిష్టతో చేరుకొని అక్కడ బూందీని తయారు చేసి అనంతరం దాన్ని లడ్డుగా పట్టడం జరుగుతుంది. దీనంతా ఒక ప్రత్యేక చర్యగా కూడా మనం చెప్పుకోవచ్చు. ఇదంతా కూడా వైష్ణవ బ్రాహ్మణులనే గత కొన్ని ఏళ్లుగా టీటీడీ ఏర్పడిన నాటి నుంచి కూడా వాళ్ళే చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ వస్తుంది. అయితే బూందీ రూపం నుంచి లడ్డు రూపం దాల్చేంత వరకు కూడా వీరే ఇప్పుడు ఈ లడ్డు విధానాన్ని తీసుకొస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ వస్తుంది. ఎందుకంటే పూర్తిగా వారి చేతుల మీదుగానే ఈ లడ్డు తయారైతే సాగుతూ వస్తుంది. ప్రత్యేకించి లడ్డు తయారీలో ఎన్నో మిశ్రమాలను కలుపుతారు. ఇవన్నీ కూడా వారి చేతుల మీదుగానే సాగుతుంది. అయితే మొత్తం మీద సోషల్ మీడియాలో మాత్రం ఇప్పుడు ఈ లడ్డూకు సంబంధించిన కాంట్రాక్ట్ ను అన్యమతస్థ వ్యక్తి అయిన శ్రీ థామస్ కు ఇచ్చినట్టుగా కూడా అక్కడ వెల్లడించడం జరిగింది. అక్కడ థామస్ అనే వ్యక్తి చేతుల మీదుగానే లడ్డు తయారీ సాగుతుంది. థామసే పర్యవేక్షణ చేస్తున్నారు. అందుకే లడ్డు నాణ్యత లేదని కూడా సోషల్ మీడియాలో పూర్తి స్థాయిలో వైరల్ అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇవంతా కూడా పూర్తి స్థాయిలో టీటీడీ ఖండిస్తున్న పరిస్థితి కనిపిస్తూ వస్తుంది. ఎందుకంటే స్వామివారి లడ్డు పోర్ట్లో ఎక్కడా ఎవరికి కాంట్రాక్ట్ ఇచ్చే పరిస్థితి ఉండదు. స్వయంగా టీటీడీనే ఆ కాంట్రాక్ట్ ను చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వీళ్ళందరూ కూడా అవుట్ సోర్సింగ్ కింద టీటీడీ డిప్లాయ్ చేసుకొని కేవలం వైష్ణవ బ్రాహ్మణుల్ని అక్కడ అనుమతించి వారి లడ్డు పట్టే విధానం వారికి సీనియర్ నుంచి నేర్పించి వారి వద్దనే ఈ లడ్డు తయారైతే చేస్తూ వస్తుంది. దాదాపుగా కొన్ని సంవత్సరాలుగా ఇదే ప్రక్రియ అయితే సాగుతూ వస్తుంది. అయితే సోషల్ మీడియాలో వస్తున్న వాదన మాత్రం ముమ్మాటికి తప్పే అని కూడా టీటీడీ ఇప్పటికే వెల్లడించడం జరిగింది. దీనిపైన ఎవరు నమ్మవద్దని సోషల్ మీడియాకు ఒక విజ్ఞప్తి అయితే చేస్తుంది టీటీడీ. ఖచ్చితంగా ఇలాంటి వార్తలు సోషల్ మీడియాలో పోస్ట్ చేసేటప్పుడు ఒక్కసారి ఒక విజ్ఞతగా ఆలోచించి కోటాను కోట్ల హిందూ మనోభావాలు దెబ్బతీయకుండా చూడాలని కూడా టీటీడీ కోరుతున్న పరిస్థితి కనిపిస్తూ వస్తుంది. అయితే మొత్తం మీద టీటీడీ పైన వస్తున్న ఆరోపణలు ఏది నిజం కావని, నిరాధారమైన ఆరోపణలు చేయవద్దని కూడా టీటీడీ కోరుతున్న పరిస్థితి అయితే ప్రస్తుతం మనకి కనిపిస్తూ వస్తుంది.